ఏమైందమ్మా? ఎందుకమ్మా అలా చూస్తున్నారు? ఏదైనా తక్కువైందమ్మా? పోతురాజు అంత త్వరగా ఎవరింటికి భోజనానికి రాడు. పోతురాజు మీ ఇంటికి భోజనానికి వచ్చాడంటే నాకెంతో సంతోషంగా. ధన్యున్నమ్మా. అమ్మా, దయచేసి నన్ను క్షమించండమ్మా. మీరు మా ఇంట్లో ఎలాగైనా భోంచేయాలనే ఉద్దేశంతో నేను ఒక విషయాన్ని దాచేశానమ్మా. తెలుసు, నీకు అమ్మవారు పోసింది. ఈ ప్రపంచంలో పోతురాజుకి తెలియకుండా ఏదీ జరగదు. నీకొచ్చింది తెలియకుండా పోతుందా ఏంటి? నీ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ఆ విషయం తెలిసింది. పోతురాజు భోజనానికి వస్తున్నాడని తెలిసి అమ్మవారు నీ ఒంటి మీదకి వచ్చింది. కాపలా ఉండబోయే పోతురాజుకి అమ్మవారు స్వయంగా తన చేత్తో భోజనం వడ్డించింది. నిజానికి పోతురాజు రాగానే వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఎప్పుడైతే అమ్మవారి చేత్తో భోజనం నేను తిన్నానో, ఆ అమ్మవారు వెళ్లే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. పోతురాజు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకూడదని ఆ అమ్మవారే నిర్ణయించింది. ఈ పోతురాజు అమ్మవారి మాటకు కట్టుబడి ఉంటాడు. అమ్మవారు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లేంత వరకు ఈ పోతురాజు ఇక్కడి నుంచి వెళ్ళడు. నేనిక్కడ ఉండడానికి ఏర్పాటు చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను. చాలా సంతోషం అమ్మా. తమలపాకులు తీసుకురా. పోతురాజు తాంబూలం వేసుకోవాలి. ఇదిగో తీసుకొస్తానమ్మా. మనకు సమస్యగా ఉన్న వీరభద్రం వెళ్ళిపోయాడనుకుంటే ఇది ఎవరు? ఇది మనకు కొత్త సమస్య అయ్యేలా ఉంది. ఇదిగోండమ్మా. ఈ అమ్మాయి పేరు చాముండి, ఇక్కడ పనిచేసే అమ్మాయి. అమ్మవారు పోతురాజుని ఇక్కడ ఎందుకు ఉండమందో అప్పుడు నాకు కారణం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. మీరేమంటున్నారమ్మా? పోతురాజు చెప్పేవాడు కాదు, చేసేవాడు. జరగాల్సింది జరుగుతుంది. తాతయ్య, నేను స్కూల్లో చేరాను. రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళబోతున్నాను. చాలా సంతోషమ్మా. చక్కగా చదివి గొప్పదానివయ్యి నాన్నకి తాతకి మంచి పేరు తేవాలి. మాధవయ్య, అయ్యా,
ఈవిడెవరు? వీరు పోతరాజు ఉపాసకులయ్యా. ఆ రోజు మన ఇంటికొచ్చి చీరడిగి వెళ్ళారే. ఓ, మాధవయ్య చెప్పాడమ్మా. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. గంగ జైలు నుంచి రిలీజ్ అయి బయటకు వస్తుంది అని మీరెంతో నమ్మకంగా చెప్పారట. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మేమంతా దురుసుగా ప్రవర్తించినందుకు మమ్మల్ని క్షమించండి. అదంతా మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉందమ్మా. అంతా ఆ పోతురాజు నిర్ణయం, నా చేతుల్లో ఏం లేదు. మీరు పోతురాజు అవుతారని మాధవయ్య చెప్పాడు. ఈరోజు మీరు ఇలా వచ్చినందుకైనా మంచి జరగాలి. అయ్యా, అమ్మ మన ఇంట్లో కొన్నాళ్ళు ఉండాలని అనుకుంటున్నారు. ఉండాలన్నది నా కోరిక కాదు, ఆ పోతురాజు కోరిక. సదా పోతురాజు జపం చేసే మీరు ఇలా మా ఇంట్లో ఉండటానికి ఒప్పుకోవడం మా అదృష్టం అని చెప్పాలి. మీరెంతకాలమైనా ఇక్కడ ఉండొచ్చు. మాధవయ్య, అయ్యా, ఈవిడికి కావలసిన అవసరాలని నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. అలాగయ్యా. ఏంటి మాధవయ్య అదోలా ఉన్నావు? ఆయనకి అమ్మవారు పోసింది. అమ్మ పోసిందా? మీరు దిగులు పడకండి, ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. మాధవిని వాళ్ళు చూసుకుంటారు. లేదు, అమ్మవారిని చల్లపరచడం నా బాధ్యత. ఆయన సంగతి నేను చూసుకుంటాను. తమరు బయలుదేరండి. సరేనమ్మా, ఏదైనా సహాయం కావాల్సి వస్తే నన్ను అడగండి. మా తాతయ్య గారు రాలేకపోతే మీరు నన్ను పిలవండి, నేను వస్తాను. నా మనవరాలు. చల్లగా ఉండమ్మా. వస్తామమ్మా. వెళ్ళిరండి. ഇപ്പൊ പൂവിനൊന്നും ഒട്ടും വിലയില്ല. എന്താ ചെയ്യാ? హలో ఇలా రండి రండి. സാറേ, ఎన్ని పువ్వులు తీసుకెళ్తున్నారే? దేనికి? ഞങ്ങളുടെ ഹോട്ടലിൽ വരുന്ന ഹണിമൂൺ കപ്പിൾസിന് കോംപ്ലിമെന്ററി ആയിട്ട് ഈ പൂ അലങ്കരിക്കും ഞങ്ങള്. അതുകൊണ്ടാ പൂ എടുത്തോണ്ട് പോന്നെ. ఓ, వీటిని ఏ రూమ్ తీసుకెళ్తున్నారు? റൂം നമ്പർ 106 സാറേ. ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి 106? అది అరుణ్ బాబు రూమ్ నెంబర్ కదా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసి నువ్వు హనీమూన్ జరుపుకుంటున్నావా? ఈరోజు మీ హనీమూన్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ഇത് കുറച്ച് കുറവാണല്ലോ. അതെ, കുറവ് തന്നെയാ. ഒന്ന് വേഗം ചെയ്യടാ. എന്താ സാർ ഇവിടെ? ഇത് സാറിന്റെ റൂമാണോ? ఇది నాకు తెలిసిన వాళ్ళ రూమే. మీరు డెకరేట్ చేయండి. సరే, మీరు ఎలా డెకరేట్ చేస్తారో చూద్దామని వచ్చాను. അല്ല സാറേ, എങ്ങനെയുണ്ട് ഞങ്ങളുടെ ഡെക്കറേഷന്? చాలా బాగుంది, కానివ్వండి. చాలా అందంగా ఏర్పాటు చేస్తున్నారు. నాకు పెళ్ళయి హనీమూన్ జరిగేటప్పుడు మీ చేతే ఫ్లవర్ డెకరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నానా? അതിനെന്താ സാറേ, നിങ്ങൾ ഹണിമൂൺക്ക് ഇവിടെ തന്നെ ബുക്ക് ചെയ്യൂ. അടിപൊളിയായിട്ട് ചെയ്തു തരാം. ఓకే. అవును, ఏంటిది కొత్త పూల గుత్తి? సూపర్ గా ఉంది സാറേ. അത് പെണ്ണിനും ചെറുക്കനും വേണ്ടി ഞങ്ങൾ സ്പെഷ്യൽ ആയിട്ട് ഉണ്ടാക്കിയതാ. ఓ, స్పెషలా? మీరు కానివ్వండి కానివ్వండి కానివ్వండి. ఈ స్పై కెమెరాని ఇందులో ఫిక్స్ చేస్తే సరిపోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్స్, నాకు డౌట్. ఈ పూల గుత్తిని ఎక్కడ పెడితే బాగుంటుంది? ఇక్కడ పెడితే బాగుంటుంది. మీరు
మెల్లగా కానివ్వండి. సరే సారే, ఏం ప్రాబ్లం లేదు. ఓకే బాయ్. Yes, yes, yes. Oh, Amma. Yes, yes. Yes, yes, yes. Ha, yes. Yes, yes, yes. Ooh. Yes. 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 Yes, 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 yes. Ganga. ఏయ్ గంగా, నిన్ను చంపలేకపోయాను, కానీ నువ్వే సూసైడ్ చేసుకుని చావబోతున్నావు. ఈరోజు జరగబోయే మీ శోభనాన్ని రేపు ఈ ప్రపంచం అంతా చూస్తుంది. నేను కూడా చూడాలి. ఆ అవమానాన్ని నువ్వు తట్టుకోలేక నువ్వు సూసైడ్ చేసుకుని చావాలి, చావాలి. అమ్మా అర్జెంటుగా రమ్మన్నారట. నైట్ పూజ చేయాలి. అయ్యో దానికేం భాగ్యం చేయండి అమ్మా. అందుకు ఎక్కువగా పువ్వులు కావాలి. నువ్వు వెళ్ళి కొని తీసుకురా. ఎక్కడికి పోయి తీసుకురావాలి? ఓయ్, కొత్తగా వచ్చిన ఈ ఊళ్ళో మందు ఎక్కడ కొనాలో తెలుసు కదా. మనం ముందు కొట్టిన సంగతి ఎవరికి తెలియదు అనుకుంటే ఈవిడి గారు కనిపెట్టేసిందే. ఇప్పుడు పువ్వులు కొని తీసుకొస్తావా లేదా తాగకూడదని భైరవిని కండిషన్ పెట్టమంటావా? అయ్యయ్యో, నేనేదో చలికి తట్టుకోలేక 2 చొక్కలు వేసుకున్నానమ్మా అంతే. ఇప్పుడేంటి, మీకు పువ్వులే కదా కావాలి? డబ్బులు ఇవ్వండి, ఊరంతా తిరిగి ఎక్కడున్నా సరే పట్టుకొచ్చేస్తాను. తీయండి. ఏ పువ్వులు కావాలండి? ఏ పువ్వులైనా పర్వాలేదు. ఏ పువ్వులైనా పర్వాలేదా? ఈ రాత్రి సమయంలో ఏ పువ్వులు దొరుకుతాయో ఏంటో. ఏం పర్లేదు, నేను తీసుకొస్తాను. కావాలంటే తెల్లవాళ్ళు పొరాడాలు దొరుకుతాయి. ఈ సమయంలో పువ్వులు ఎక్కడ దొరుకుతాయి? బెదిరిస్తున్నారు. ఏదో చేసి పట్టుకొచ్చాయి. ఎడొందు వేగం చేయి. ശരി. ఇదేంటిది పువ్వుల సంతలా ఉంది? ഇതാ ടേപ്പ് എടുക്കാൻ പറഞ്ഞപ്പോ കൊടുക്കുന്നത്. അല്ല നിങ്ങളാരാ? എന്താ വേണ്ട സാറേ? అదేం లేదు, పువ్వులు కొంటాను కానీ వెళ్తున్నాను. మీరు ఇక్కడ పువ్వులు పెట్టి కూర్చున్నారు కదా, అందుకని ఇక్కడికి వచ్చేసాను. ഇത് കൊടുക്കാനുള്ള പൂവൊന്നും അല്ല. സാറ് വേണമെങ്കിൽ പോയി കടയിൽ നിന്ന് വാങ്ങിച്ചോളൂ. గడ్డం బాబు, నేను పూజ కోసం పువ్వులు అడుగుతున్నాను. మీరు కనుక పువ్వులు ఇచ్చారంటే మీకు బోల్డ్ పుణ్యం వస్తుంది. ഓഹോ, പൂജയ്ക്ക് വേണ്ട പൂവാണോ? అదే అదే. അത് അവിടെ ഉണ്ട് സാറേ. സാറ് പോയി എടുത്തോളൂ. చాలా థ్యాంక్స్ బాబు. సరే. ఆహా, ఎన్ని పువ్వులు! ఏ అబ్బాయో ఏ అమ్మాయో ఈ రోజు రాత్రికి ఎంజాయ్ చేయబోతున్నారు. అదృష్టవంతులు. నా బతుకు జాడ పువ్వులు పుష్పాలు అంటూ తెగ తిరుగుతున్నాను. ఎద్దవ్వ బతుకు. ఇవి పువ్వులు. ఈ పువ్వుల్ని తీసుకెళ్లి పూజ కోసం భైరవికి ఇచ్చామే అనుకో, భైరవి బోల్డంత సంతోషపడిపోయి జీతమే కాకుండా బోనసులు కూడా ఇచ్చేస్తుంది. నేను ముందు కొట్టి మజా చేస్తా. అడ్డడ్డడ్డడ్డడ్డే. బాబు పువ్వులు తీసుకున్నాను, నేను వెళ్ళొతా. సరే సార్. అబ్బాయి టాటా. ఎన్న పోయికోడు. వెళ్ళొత్తా. ఖర్చు లేకుండా పువ్వులు దక్కాయి. మన టైం బాగుంది. అమ్మా పువ్వులు తెచ్చానమ్మా. చాలా ఫ్రెష్ గా ఉన్నాయమ్మా. ఇంత త్వరగా ఎలా కొని తీసుకొచ్చా? అదేం లేదమ్మా, టాక్సీలో పూల మార్కెట్కి వెళ్ళి పూలు కొనేసి మళ్ళీ టాక్సీలోనే వచ్చేసానమ్మా. కాకపోతే టాక్సీకే ఒక 1000 రూపాయల దాకా అయిపోయిందమ్మా. సరే సరే, దేవిని అడిగి తీసుకుని వెళ్ళు. అలాగేనమ్మా, ఇప్పుడు వెళ్ళి తీసేసుకుంటా.
ఓం కాళీ నమః. ఓం భద్రకాళీ నమః. ఓం శూలిని నమః. రూమ్ నెంబర్ 106 కి ఇవ్వండి. ఓ అది నింగలండి రూమాను. ఎంత పెద్ద హోటల్లో ఒక బారు కూడా లేదా? ఎటు తిరిగినా మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వస్తున్నాను. నేను ఎలాగైనా మందు కొట్టాలే. ఏమైంది? అయ్యయ్యో, ఎవరి కంట్లో పడితే పట్టుబడతానో వాళ్ళ కంట్లోనే పడేలా ఉన్నానే. ఈరోజు మందు క్యాన్సిల్ అయ్యేలా ఉంది. అవిడపోయి నౌకా సారే పిడిచో. ఆలోచికినేందా? అయ్యో, మనం వచ్చి ఇంతసేపు అయింది. ఇంకా అరుణ్ ఎక్కడున్నాడో మనం కనిపెట్టలేకపోయాం. మనం వచ్చిన పని ఎలా పూర్తి చేస్తామో తెలియడం లేదే. ఆ పని నాకు వదిలిపెట్టు. ఈ రోజు రాత్రి ఏవైనా సరే వాడు నా కళ్ళ ముందుకు వచ్చి తీర్తాడు. రేపు మన పని పూర్తవుతుంది. అమ్మా అమ్మా అమ్మా. ఓయ్, ఏమిటయ్యా, ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఏమిటి విషయం? ముందు ఈ హోటల్ని ఖాళీ చేసేయండి, లేకపోతే మనందరం ఇరుక్కుపోతాం. చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు. అయ్యో, ఏమని చెప్పాలి? సంబంధమే లేకుండా ఎందుకు ఇలా వాగుతున్నావు? అయ్యో, నేను వాగడం లేదమ్మా. మనం ఎవరిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామో వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ ఈ హోటల్కే వచ్చేసారు. నువ్వు ఏమంటున్నావు? అయ్యో, అరుణు గంగా ఇక్కడికే వచ్చేసారమ్మా. అయ్యో, ఏమిటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారా? వాళ్ళ కంట నేను పడితే ప్రమాదం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదే. అయ్యో అయ్యో, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరుణ్ నన్ను ఇక్కడ చూశాడంటే నేను వాడిని ఫాలో చేసుకోవడం తెలుసుకొని వాడు టెన్షన్ అయిపోతాడు. వాడు నన్ను తప్పుగా అనుకుంటే ఆ తర్వాత నా కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయడం నా వల్ల కాదు. ఓ, ఇదా మ్యాటర్. మనం వెళ్ళిపోదాం. అవునండి, ముందు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. ఏంటండి ఇంకా కూర్చున్నారు? లేచి బయలుదేరండి. ఏంటమ్మా ఇది? ఎక్కడున్నారో వెతికి కనిపెట్టి పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మనం ఉన్న చోటుకే వచ్చారు. వాళ్ళని వదిలి వెళ్ళిపోదామంటున్నావే, బుద్ధుందా నీకు? మనం ఎవరిని వెతుక్కుంటూ వచ్చామో వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఇరుక్కున్నారు. దీన్ని యూజ్ చేసుకొని వచ్చిన పని పూర్తి చెయ్యాలి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఎక్కడ వాళ్ళ కంట పడతామో అని నాకు భయంగా ఉంది. వాళ్ళని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజు రాత్రి వాళ్ళ కథ నేను ముగిస్తాను. వాళ్ళిద్దరినీ కాదు, ఆ గంగని మాత్రమే. సుభాష్, పోటీ బాగుంది. తనని అంతం చేస్తే చాలు. హలో, ఇవన్నీ మీరు చేసిన ఏర్పాట్లేనా? అయ్యో, నేనేం చేయలేదు. ఓ, ఇది ఈ హోటల్ వాళ్ళ పనే అయి ఉండాలి. అందుకే ఆ రిసెప్షనిస్ట్ మనల్ని చూడగానే అదో రకంగా నవ్వినట్టుంది. సూపర్ గా చేశారు కదా. సరే, రా రా కూర్చో.
హలో నాన్న బాగున్నారా? నువ్వెలా ఉన్నావు దేవసేన? బాగున్నాను నాన్న. నేను తాతయ్య ఇప్పుడే తిన్నాం. మీరు తిన్నారా? గంగ ఎలా ఉంది? గంగ పక్కనే ఉంది. నేను అడిగానని చెప్పండి. ఓకేమ్మా. నేను తాతయ్య మిమ్మల్ని గంగని చాలా మిస్ అవుతున్నావు అని చెప్పండి. మిమ్మల్ని బాగా చూసుకోమని అమ్మ చెప్పిందని గంగతో చెప్పండి. ఏంటి? చెప్పు దేవసేన. తాతయ్య నన్ను ఈరోజు స్కూల్లో చేర్పించారు. నేను స్కూల్కి వెళ్ళాను. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు నాన్న. అవునా? దేవసేన మళ్ళీ చెప్పు, ఇంకోసారి చెప్పు. నేను స్పీకర్ ఆన్ చేస్తాను, ఓకేనా? తాతయ్య నన్ను ఈరోజు స్కూల్లో చేర్పించారు. నేను స్కూల్కి వెళ్ళాను. నేను కలెక్టర్ అవ్వాలని గంగ కోరుకుందని తాతయ్య చెప్పారు. తను కోరుకున్నట్టే నేను బాగా చదివి కలెక్టర్ అవుతాను.